హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడిని కొంచెం కొత్తగా చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోండి. సన్నని మంట మీద దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మిక్సీ జార్లో నలగదనిపిస్తే కనుక చిన్న రోట్లో మెత్తగా దంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1/2 కప్ క్యారెట్ తురుము, 1/2 కప్ కొబ్బరి తురుము, అలాగే పులుపుకు తగ్గట్టు మామిడికాయ తురుము కూడా చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్కి కొంచెం తగ్గించి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మెంతి పొడిని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో తాలింపును చల్లారిన తర్వాత వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మెంతిపిండి వేసాం కదండి, కాబట్టి తాలింపును వేడి మీద వేయకుండా చల్లారిన తర్వాత వేసుకోవాలండి, లేదంటే చేదు వస్తుందన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా 2 నిమిషాల్లో పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఈ పచ్చడిని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 3-4 డేస్ వరకు కూడా నిలవ ఉంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.